వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. మనలో చాలా మందికి సేమియా పాయసం చేసిన వెంటనే చిక్కగా అవుతుంది. అలా చిక్కబడకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు సేమియా పాయసాన్ని చేసుకుంటే చాలా సేపటి వరకు చిక్కబడకుండా ఉంటుంది. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 కప్పు జీడిపప్పుని లో ఫ్లేమ్ లో బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి. సేమియా పాయసంలో జీడిపప్పు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా బంగారు రంగు వచ్చాక జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 75 గ్రాముల సేమియాను బంగారు రంగు వచ్చేలా వేయించుకోండి. బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవడం వలన సేమియా పాయసం చాలా సేపటి వరకు చిక్కగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక దరసరగా ఉన్న గిన్నెలో లీటర్ పాలను నీళ్లు వేయకుండా మరిగించండి. సేమియాను పాలలోనే ఉడికించుకోవడం వలన సేమియా పాయసం చాలా టేస్టీగా వస్తుంది. పాలు పొంగుతున్నప్పుడు మనం ముందుగానే వేయించుకున్న సేమియాను వేసుకుని సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా కలుపుకోండి. సేమియాని 10 నిమిషాలు ఇలా పాలల్లో ఉడికిస్తే బాగా ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇందులో 75 గ్రాముల పంచదారను యాడ్ చేయండి. పంచదార కరిగేదాకా బాగా కలుపుకోండి. పంచదార వేశాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేయండి. 5 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే సేమియా పాయసం రెడీ అయినట్లే. ఇక సేమియా పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా సేమియా పాయసాన్ని ఎంత టేస్టీగా ఈజీగా తయారు చేసుకున్నామో. నేను చెప్పిన విధంగా మీరు సేమియా పాయసాన్ని చేసుకుంటే చాలా సేపటి వరకు చిక్కబడకుండా ఉంటుంది. మీరు కూడా సేమియా పాయసాన్ని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో తప్పక తెలియజేయండి. పైన మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ అయినట్లే. మీకు ఈ సేమియా పాయసం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.